దేవుని యొక్క ఆలోచనలు మనకు అంతుపట్టినట్టుగా ఉన్నాయి. కానీ మానవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా అంటే అవి మనల్ని పెడత్రోవ పెట్టే మార్గంలో ఉన్నాయంట. సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము అక్కడ 14వ వచనం చెప్తుంది, నరుల బుద్ధి బలహీనమైనది, మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టించును అంటున్నారు. కాబట్టి ఈ నరులు యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎవరినన్నా కొంప ముంచుదామా, ఎవరికన్నా లాక్కుందామా, మనం లబ్ధి పొందుదామా, ఇలాంటి మనస్తత్వంతోనే ఉంటాయి. కానీ దేవుడి యొక్క ఆలోచనలు అట్లా కాదు. దేవుడు అందరినీ కూడా సమానంగా చూడాలి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఆ విధంగా ఉంటాడు. సొలొమోను జ్ఞాన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఈరోజు మానవుల యొక్క జ్ఞానము, మానవుల యొక్క ఆలోచనలు అన్ని కూడా మనుషుల్ని పెడత్రోవ మార్గంలో పెడుతున్నాయి. కాబట్టి దేవుడి యొక్క పవిత్రాత్మ ప్రేరణ వలనే మనం దేవుని యొక్క మనసును తెలుసుకుంటాము, దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుంటాము, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాము. అప్పుడే మనము ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకునేటువంటి ఈ ప్రయత్నంలో మన ఆలోచనలు మారుతాయి. మన ఆలోచన మారిందంటే మన ప్రవర్తన మారుతుంది. నీకు ప్రార్థన చేసుకోవాలనే బుద్ధి లేదనుకో, గుడికి పోవాలనే ఆలోచన లేదనుకో, కానీ స్లోగా ఇదిగో ప్రభువుని ఎందుకు వాళ్ళందరూ ప్రార్థన పోతున్నారు, మనం కూడా ఒకసారి పోదంపా అనేటువంటి ఒక చిన్న ఆలోచన వచ్చిందనుకో, నీలో మార్పు ప్రారంభమైంది. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, లేదా దాన్ని తెలుసుకొని వీళ్ళనైనా ఇబ్బందులు పెడతాం. నువ్వు అది నెగటివ్ తెలుసుకుంటాను, పాజిటివ్ తెలుసుకుంటాను తర్వాత విషయం. కానీ దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావంటే నీలో మార్పు ప్రారంభమైంది.